చాలా కూల్ గా తయారై వచ్చాను. మీరంతా ఏంటంటే హడావిడి చేస్తున్నారు? మీరెవరండి? ఇంతకీ నేనే మహేష్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబా? ఒకసారి ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఇంత ఉండాలి, మీరు ఇంతే ఉన్నారండి కదా. వీళ్ళిద్దరి చేత ముట్టికాయలు తిని తిని ఈ సైజుకి వచ్చా. కుంగిపోయారా? వీళ్ళిద్దరితో ముట్టికాయల? అవును. ఇంతకీ వీళ్ళు ఏమవుతారు మీకు వరుసకి? బాను, నేను పెద్ద మరదల్ని. చిన్న మరదల్ని. నేను చిన్న మరదల్ని. చాలా చిన్న చిట్టి పొట్టి మరదల్ని. వీళ్ళు నా పాలిటే మరదళ్ళు కాదు, రోళ్ళు. ఈ మరదల్ని మీరు ఇలాగే నమ్ముకుని ఉంటే మీరు మర్డర్ అయిపోవడం ఖాయం. ఈ మహేష్ బాబుకి ఎవరో ఒకరుంటే బాగుంది. అది నేనే అని కదా నేను పరీక్ష పెడతాను. ఎవరి మీద అయితే బావకి ఎక్కువ ప్రేమ ఉందో, ఎవరు బావ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారో మన మహి మీద, ఎవరికి మహి పేరు వినగానే వైబ్రేషన్స్ వస్తాయో వాళ్ళకి ముడి పెట్టేస్తాయి. ఓకేనా? మరి ఆడద్దామా? ఆడాలంటే ముందు మనం టైటిల్ చెప్పాలి. దానికి కానీ మీరు నడుముల మధ్యలో రెండు నడుముల మధ్య ఈ నడుముల మధ్య నలిగిపోవాలంటే కాసేపు. నా నడుము చూడు బాను, ఇలియానా లాగా. రెడీ? సర్ప్లెక్స్ డిటర్జెంట్ సోప్ నారీ నారీ నడుమ మురారి. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ రౌండ్ పేరేంటో తెలుసా? మన ప్రిన్స్ పేరే రెండిళ్ళ పూజారి. హరిలో రంగ హరి రెండిళ్ళ పూజారి. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే పండు మన గుండుకి, ఐ మీన్ మన ప్రిన్స్ కి ఒక ముద్దు పేరుంది. చాలా మంచి ముద్దు పేరు. అవును కదా. ఆ ముద్దు పేరు అంటే చెప్పాలి. ఇది బజర్ రౌండ్. బజర్ నొక్కిన వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయొచ్చు. అమ్మా, నేను కావాలంటే క్లూ ఇస్తా ఒకవేళ. జనరల్ గా చిన్న బిడ్డల్ని మనం నార్మల్ గా పిలిచేస్తాం, అన్న కన్నా వాటిల్లో ఆ మాట కూడా అనేస్తాం. ఓకేనా? ఇది బజర్ నొక్కచ్చు. బజర్ నొక్కి చెప్పొచ్చు. ఇది 2 అక్షరాల ముద్దు పేరు. ఇంతకంటే ఎవరు క్లూ ఇవ్వలేరు. ఒక్క నిమిషం. ఇక్కడ బజర్ నొక్కారు. ఈ బజర్ ఇక్కడ ఉందని నాకు తెలియలేదు. నో ప్రాబ్లం. మీరు నాని కదా? నాని. ఓకే, చెప్పేసిందిగా నేను కూడా. నా బుజ్జి. బుజ్జి. ఇక్కడ నాని, అక్కడ బుజ్జి. ఓకేనా? మధ్యలో ఈ బజ్జి ఏం చెప్తారో. గుమ్మడికాయకి ఆనపకాయకి మధ్య చిక్కుడుకాయలా ఉన్నాయి. ఏం చెప్తాను అసలు? ఇదేది కాకుండా ఉంటే బాగుండు అనుకున్నాను, కానీ చెప్పేసిందే. బుజ్జి. బుజ్జి ఇస్ ది రైట్ ఆన్సర్. బావా బావా బంగారు బావా. అంటే మొత్తానికి ఆ మరదలు మీ పండు మీకు దగ్గర అవుతోంది. అదే కదా. 50 లవ్ పాయింట్స్ గెలిచింది. కంగ్రాచులేషన్స్. తర్వాత రౌండ్ ఉందమ్మా. రౌండ్ అంటే నన్ను రౌండ్ వేసుకోవడం కాదు, అక్కడ రౌండ్ ఆడాలి. గమనించట్లా, పండు గెలిచినందుకు తెగ చప్పలు కొడుతున్నాడు మీ బావ. తర్వాత చూసుకుంటానమ్మా. చూడలేదు కదా, నువ్వు చెప్పడం ఎందుకు బాను మధ్యలో నన్ను ఇరుకుంటుంది కాబట్టి. సరే, మధ్య మధ్యలో కాస్త చూస్తుండండి. ఓకేనా? మరి విచిత్రమైన వేషధారణలో మన బుజ్జిని చూద్దాం. ఓకే, ఇది కూడా బజర్ రౌండే. బజర్ దగ్గర పెట్టుకోండి. ఎక్కడ ఉన్నాడు? ఏలో ఉన్నాడా, బిలో ఉన్నాడా, సిలో ఉన్నాడా, డిలో ఉన్నాడా? ఏనా?
అలా మొహం కనిపించకపోయినా గుర్తుపట్టేస్తావా పూరి? బావ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి ఆ భావాలన్నీ మరదలు తెలుస్తుంది కదా. అంటే నా ఫీజు అలా ఉండేదేనా? మీరు ఏ అంటున్నారు? ఏ పండు సి సియేనా? ఓకే, ఒకరేమో ఏ అన్నారు, ఒకరేమో సి అన్నారు. సి అన్నారు. నేను డి అయితే బాగుంది. కానీ డి అయితే బాగుంటుంది. మన మహి అంటున్నాడు. ఇంతకీ ఏలో ఉన్నాడా, సిలో ఉన్నాడా? లెట్స్ సీ. వాట్ యు సే? లెట్ us see. Let us see. Let us see. ఆహా, ఇద్దరు ఓడిపోయారే. బి నాకు కనపడలేదమ్మా. ఉంది బి. మాకెందుకో సి. ఈయన వేషాలన్నీ ఇలా అలా ఉంటాయి కదా, ఇలా నిదానంగా ఇలా ఎప్పుడు నిల్చుని ఉండరు కదా. అందులో ఈ హెయిర్ స్టైల్ కి ఏమైందబ్బా? అవును. ఇంత చక్కటి హెయిర్ స్టైల్ నేను లైఫ్ లో ఫస్ట్ టైం మిమ్మల్ని ఇలా చూస్తున్నా. అంతే కదా. ఇప్పటి వరకు చూడలేదు అసలు. వీళ్ళ 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 బాధలు భరించలేక హెల్మెట్ పెట్టి తిరుగుతున్నా. అది హెల్మెట్. ఇది వాళ్ళు తీసి మట్టి మళ్ళీ హెల్మెట్ పెట్టేస్తున్నారు. సో మొత్తానికి ఇద్దరు ఓడిపోయారు. ఓకే, ఇద్దరు ఓడిపోయారు, నేను హ్యాపీ. ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ సెగ్మెంట్. ఒక చిన్న మంత్రం చెప్తే తనకి ఇష్టమైనవి ప్రత్యక్షమవుతాయి. చెప్పేద్దామా? హే కృష్ణ ముకుంద మురారి అని పాట పాడగలరా మీ ఇద్దరు? మన మహేష్ బాబుని చూస్తూ హే కృష్ణ ముకుంద మురారి అనండి. ఏ కృష్ణ ముకుంద మురారి. మొత్తానికి ఇక్కడేవో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో ఏముండుంటాయి? మన మహికి చాలా ఇష్టమైనవి ఉన్నాయి. ఏమై ఉంటాయి? నాకు చెప్పనా? చెప్పండి. నాకు ఇష్టమైన మా మహి నాకు ఎప్పుడు కోరుకున్నది తెస్తారు. ఏంటో తెలుసా? ఏంటది? మంచి మంచి నగలు, బ్యాంగిల్స్, హారాలు, ఈ జవలీలు, పాపిడి, వడ్డానం, కాళ్ళకు పట్టీలు అన్ని తీసుకొస్తారు. సో అవన్నీ ఇందులో ఉండుంటాయి. అన్ని ఉన్నాయి. నేను అడిగింది ఎప్పుడు నగలు పిచ్చి కాబట్టి ఇవి తీసుకొచ్చారు అవి తీసుకొచ్చారు అని అంటది. మా బావకి నా గురించి బాగా తెలుసు. ఏంటో? కజ్జికాయలు. కజ్జికాయలా? కజ్జికాయలు అంటే పాపం ఈ సైజు కజ్జికాయలు, ఈ సైజు కాదు. అవి అన్ని తీసి చూసారుగా సైజు. మొత్తానికి సైజు చాలా తక్కువే ఉన్నారులే. ఆ మాత్రం బొద్దుగా ఉండొచ్చు. అయినా వీళ్ళు సరిగ్గా విన్నారో లేదో. నాకు ఇష్టమైన మీకు ఇష్టమైనది అది చెప్పు. వాళ్ళు ఇష్టాలు చెప్తున్నారు. ఎవరికి ఇష్టమైనవి? ఆయనకి ఇష్టమైనవి. బావక బావ పూర్తిగా డైటింగ్ బాను. చూడు, మేము చూడు, ఆయన చూడు. అసలు ఏమీ తినరు. ఉదయం అన్ని పచ్చి కూరగాయలు, ఆ పల్లీలు అవి ఇవి తింటారు కానీ ఏం తినరు. ప్రిన్స్. సరే కానీ 50 పాయింట్స్ ఫస్ట్ మీరు గెలిచారు కాబట్టి మీరు వచ్చి చూద్దురండి ఇక్కడ ఏముందో. దాని తర్వాత మీరు ఇంతకీ మన ప్రిన్స్ మహేష్ బాబు గ్లామర్ దేని వల్ల వచ్చిందో చూద్దామండి. నిజానికి అసలు అతనికి ఇష్టమైనవి జ్యూసెస్. ఎప్పుడైనా జ్యూస్ పిండడమే కానీ ఎప్పుడైనా పెట్టారా? పిండటం ఏంటి? ఎక్కడికైనా మధ్యలోకి వెళ్ళి బాను, తాగొస్తున్నావా ఏంటి? పిండేది చూసిని కాదు నన్ను. నాకు అర్థమైంది. అది సరే సరే, ఇప్పుడు చేయాల్సిందల్లా మీరు 50 పాయింట్లు గెలవాలంటే ఇందులో మీకు మీ బావకి ఇష్టమైన మన మహేష్ బాబుకి ఇష్టమైన జ్యూస్ ఉంది. మా బావకి గ్రేప్. గ్రేప్. గ్రేప్ జ్యూస్ అంటే మీ బావ ఇష్టపడతాడు పక్కాగా తెలుసా? మా బావ మంచి కలర్ కదా. పిచ్చిదాన్ని. గ్రేప్ తాగితే కలర్ వస్తారా? మంచి కలర్ వస్తారు, బ్లడ్ పడుతుంది. అందుకే మా బావ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. బాగా బ్లడ్ పట్టించేది ఎందుకంటే పీల్చేయడానికే. ఉత్తరేరా బాను, అన్ని నాకు అబద్ధాలు అర్థమైందిలే. ప్రేమ ఉన్న వాళ్ళని మనం తిట్టగలం కదా. ఇప్పుడు దా చిన్న మరదలాదా వెళ్ళు. సపోటా, చెరుకు రసం, మ్యాంగో అండ్ పైనాపిల్. బావకి ఏమి ఇష్టం? ఎప్పుడైనా జ్యూస్ పెట్టారా? అలాంటి చెవులు కొరుకోవడాలు లేవు. లేవా? నేను చెప్పినట్టు పీకాక్ కొరికేస్తాం. చెవు కొరికితే పీక కొరుకుతాడు. వద్దు, మళ్ళీ మీ బావ పీక కొరికేస్తానంటుంది. మీ ఇప్పుడు అక్క. అర్థమైంది కదా. అర్థమైంది అర్థమైంది. మా బావ అంటే నాకు నిజంగా ప్రేమ ఉంది కాబట్టి అన్ని కొంచెం కొంచెం తాగి టేస్ట్ చూసి చెప్పనా? ఏదో రకంగా మింగేద్దాం. ఇది చెరుకు రసం. అక్కడ చెరుకు రసం, ఇక్కడ చెరుకు పిప్పి. బావా ఆ డైలాగ్ గుర్తు పెట్టుకో. ఆ. చెరుకు రసం ఇది. బానమ్మా చెరుకు రసం. చాలు 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 చాలు. ఇది ఇష్టం బావకి.
ఇది ఇష్టం బావకి. ఓకే, సో బావా దా, మీ మరదలు ఎంగిలి చేసినటువంటి జ్యూస్ ఇప్పుడు నువ్వు తాగాలి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా, ఈ మరదలేమో ఇది పట్టుకుంది, ఈ మరదలేమో ఇది పట్టుకుంది. ఓకే, ఒకరేమో గ్రేపు, ఒకరేమో చెరుకు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలి. నిజమే చెప్పాలా? ఏదో ఒకటే చెప్పాలా? ఏదో ఒకటే చెప్పాలి. ఈ రెండిట్లో ఏది కాంతి చెప్పకూడదా? చెప్తే అంతే. నా కొంప కొల్లేరే. చెరుకు ఇప్పే. పులిలా రమ్మంటే పిల్లిలా వస్తారేంటి మీరు మహేష్? Yes. వీళ్ళిద్దరి మధ్య ఆ పేరు తెలుసుకున్న ఇన్స్పిరేషన్. నీకు ద్రాక్ష ఇష్టం కదా బావా, నేను ఎంగులు చేయకుండా ప్రేమతో పెట్టుంచాను. ఏదో ఒక పక్క నిలబడితే ధైర్యంగా చెప్పగలను. వెయిట్ ఎక్కువ ఉన్నాను బావా, నేను వెయిట్ ఎక్కువ ఉన్నా. అదేగా నా భయం. ధైర్యం ఉన్నా. సరే రెడీ, నేను చెప్పేస్తున్నా. నాకు ఇష్టమే, చాలా చాలా ఇష్టమే. మీరిద్దరు కలుమూసుకోండి, మీ ఇద్దరు కలుమూసుకోండి. అంటే నేను టేస్ట్ చేయలేదు కాబట్టి నీకు గ్రేప్ అంటే ఇష్టమా? అవునా? ఇట్లాంటివి కూడా ఉన్నాయా? నిజం చెప్పే, నాకు హక్కు కూడా లేదా? కాపాడాలి నువ్వే నన్ను. ఉండండి, ఇన్ని తన్నులు తిన్నారు కాబట్టి మీరు ఈ జ్యూస్ తాగాల్సిందే. కొంచెం పట్టించండి. మరి రెండో రౌండ్కి వెళ్దామా? పేరు వింటే అసలు మీరు ఎగిరి గంతేస్తారండి. నేనా? ఆ. ఓన్లీ అలా అయినా ఐటమ్ చెప్పేనా? ఆ. హరిలో రంగ హరి, అబ్బాయి గారి పని కరి. బాను, ఇది అన్యాయం. నన్ను కాపాడతానని చెప్పి వీళ్ళ బారి నుంచి ఇలాగ తాళ్ళేసి నన్ను బంధిస్తావా? నేను ఊహించలేదండి. ఆ. కాకపోతే చూడ్డానికి ఇలా ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర పాపం ఏం బలం ఉంటుంది కదా. అవును, చెరోటే పార్ట్ ఇలా వెళ్ళిపోయాక అర్థమవుతుంది. ఏదేమైనా ఇప్పటి వరకు మా షోకి ఎంతో మంది హీరోస్ వచ్చారు, ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారండి. చాలా భారీ భారీ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఈ బెల్ట్ పెట్టాం, కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యామండి. కావాలంటే చూడండి, ఇది అదే బెల్ట్. ఏది ఎటు తిరిగినా అంతే, ఎంత తిప్పినా అంతే. కావాలంటే చూడండి, ఇదే నడుము నా నడుము వేసేస్తాను. ఇది సగానికి పైగా మిగిలిపోయింది. అతడు సినిమా చూసావా? అతడు సినిమా చూసాను. అలా ఉన్నాను. ఇప్పుడు మా బావ మీద బెంగతో ఇలా అయిపోయాను. ఎక్కడ ఎవరైనా బెంగతో ఇలా అవుతారు కానీ ఇలాగ అవుతారా బెంగతో? అంటే ఇది రివర్స్ లో అయింది. రివర్స్ లో అయింది. రివర్స్ లో కానీ అయింది. రివర్స్ సో అతడు సినిమాలో పూరి ఇప్పుడు మీ మీద బెంగతో ఇలా అయింది. ఈ బెల్ట్ కూడా పట్టనంతగా. అవునవును. మేము ఈ బెల్ట్ కోసం ఎక్కడెక్కడ వెతకాం తెలుసా అండి? ఎక్కడెక్కడ తిరిగారు? మొత్తం కోటి వెతకాము, హ్యాబిట్స్ వెతకాము, హైదరాబాద్ లో చెప్పా చాన్లియా. కాదు కదా, అది ఎతకాల్సింది కోటిలోను అబిట్స్ లోను కాదు. మరి ఎక్కడ? సర్కస్ కంపెనీలకు వెళ్తే ఏనుగులకి గుర్రాలు. ఇప్పుడు అదే అయింది. నువ్వు నన్నేదో కాపాడుతావు అనుకుంటే ఇలా తాళ్ళేసి బంధించి ఉన్న నడువు కూడా లేదండి. దీని వల్ల ఏంటంటే మీ స్ట్రెంత్ మీకు తెలుస్తుంది. అంతేనా? మీరు ఎంతకాలం తట్టుకోగలరు అనేది మీకు తెలియటానికి నేను ఉండాలి కదా తర్వాత. గమనించండి, ఈ గీత దాటితే మీ బావ మీవాడు, ఆ గీత దాటితే మీ బావ మీవాడు. ఓకేనా? బావ మిగిలితే రెడీ? రెడీ ఆడదామా? రెడీ. One. yes నేను రెడీ ఏంటో నాకు ఉత్సాహం ఏంటి? ఇలానండి. One, two. ఏమో జరుగుతుంది ఇక్కడ. 3 go. కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే ఏం జరిగింది? ఇంకా ఉన్నానా నేను? ఇంకా ఉన్నారు. ఇదో నేను గిల్లాను. ఇవిగో తాళ్ళు. ఏం కాదు. బావా ఇంటికి వెళ్ళాక నీకు జండు బాంబు పెట్టి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపిస్తాను. కాదు, జెండు బాంబు పెట్టి తను నొక్కుతుందంట. మీరు ఉంటారా? చెండు బాంబు ఉంటుంది. ఈ జేమ్స్ బాండ్ నొక్కితే జెండు బాంబు చెండు బాంబే మిగులుతుంది. జేమ్స్ బాండ్ ఉంటాడు. ఏదైనా లేడీ జేమ్స్ బాండ్ గెలిచేస్తా 50 పాయింట్స్. ఇంకా చాలా ఉన్నాయి రౌండ్లు గెలవాలి. అవును కదా. అవునండి. అయితే ఇక్కడ 50, ఇక్కడ 100. కాకపోతే సగమే ఉన్నావు, చూడడానికి ఏమో డబుల్ ఉన్నావు. తర్వాత రౌండ్ ముందుగా ఏంటి పూరి ఇలా ఆడుతున్నావు? సరిగ్గా ఆడు.
సరే సరే ఇక ఆట ఆడేద్దాం. ఆ. దానికి 100 పాయింట్లు వస్తాయి. రెడీ. ఆడేద్దాం మరి గేమ్. ఎస్ పేరుకు తగ్గట్టే ఇప్పుడు జరగబోతుంది. ఎస్. ప్రిన్స్ కి స్వయంవరం. ఓ అదే game. నేను రెడీ. ఉన్నారు already. అవునవును గాడి రూట్ తప్పుతుంది కదా. ఓకే, కరెక్ట్ గా ఉండండి. Ready. ఓకేనా? రెడీ. అక్కడ ఎన్నో మాలలు ఉన్నాయి కదా, అవును. వీరొక మాల వారొక మాల వేస్తారు. ఎవరైతే మీ మెడలో ఎక్కువ మాలలు వేస్తారో వారే మీ హృదయ రాణి అని. ఇది స్వయంవరంలా అనమాట. స్వయం స్వయంవరంలా లేదు, ఎలా ఉంది? చవరంలా. ఎవరన్నా కానీ వచ్చేసి ఏయ్, ఓయ్. ఇదేంటి చూసి అక్కడి నుంచి నిలబడి చేసే ఇదిగో పెట్టాలంతే. ఓ పని చేయి, మొత్తం కలెక్ట్ చేసి అన్ని ఒకసారి తీసుకొచ్చేసి. మరి ఏమని అన్నారు కదా ఏమని? నేనే కాదు, మీరు ఇక్కడ నిల్చొని చెప్తాను. ఎక్కడ అక్కడ నిల్చోండి. ఓకేనా? ఇక్కడ నుంచి త్రో చేస్తే ఇలా వచ్చి పడాలి. అది అయ్యో బాబో అది సంగతి. దొడ్లో బర్రికి వేస్తావు చూడు, అట్లా వేసి ఇట్లా పెరుగుతా అలవాటే కదా. 10 మాలలు ఉన్నాయి. ఓకేనా? అవును. మళ్ళీ ప్రయత్నాలు ఉండవు. ఎవరైతే ఎక్కువ దండలు వేస్తారో వారికే మీ ప్రిన్స్ బావ. ప్రిన్స్ బావా ఊరి రెడీ? రెడీ పడకుండా నేను మేనేజ్ చేయొచ్చా? ఆలోచించకూడదు, ఇలాగా నిలబడాలంటే. ఓకే. ఓకేనా? పూరి రెడీ, రెడీ పండు రెడీ, రెడీ రెడీ, బుజ్జి రెడీ, రెడీ. రెడీ. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే అరే అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎంత బాగున్నారండి ఈ గెటప్ లో. కదా. ఈ హెయిర్ స్టైల్ మీరు చూడండి, ఇది ఎలా పడిందో. అవును కరెక్ట్ గా కిరీటం పెట్టినట్టు. అవును. హంసకి చెలగాటం, బాతికి ప్రాణ సంకటం అని. హంసకి చెలగాటం. హంస అంటే నువ్వు బాతికి అవును. మరి ఎలక పిల్లి పాత బాలేదని. బాలేదని. ఇది బాగుంది. ఇట్లా నీకు లెక్క పెడదాం. నేనే ఎక్కువ వేసా ఇప్పుడు ఓకే. అండమాన శ్రీలంక ఎక్కడ ఇది ఒకటి. అండమా. పాస్పోర్ట్ కూడా రెన్యువల్ చేసుకోలేదు. ఒకసారి లెక్క పెడదాం. ఎవరు వేయలే. 1 2 3 4 5 6 5 3 4 5 జస్ట్ లో మిస్ అయింది. నేను బౌల్డ్ అయిపోయాను. నేను bold. రెండేమో తను వేస్తుంటే కింద పడేశారంట. నేను కొంచెం మేనేజ్ చేద్దామని ట్రై చేసి అనవసరంగా ఇరుక్కుపోయా. ఏదేమైనా 100 పాయింట్స్ గెలిచింది మన పూరి. మన జంబో పూరి. బావా ఆ, రావా కాదు, ఇప్పుడు అవన్నీ వాళ్ళు వేసారు 100 కదా. పాయింట్స్ గెలిచింది కాబట్టి ఆ, ఇప్పుడు మొత్తం దండలు వేసేయాలి మరి బావ. లేదు ఇప్పుడు బావ వేస్తాడు. ఇప్పుడు నేను రెడీ నేను నాకు ఎవరి ఇష్టమో వాళ్ళకి వేస్తాను. ఇక్కడ గెలిచింది పూరి అవును. ఇద్దరిలో వేయాలి. పూరి ఓహో, మరి స్వయంవరం అంటే ఏంటిది? ఇద్దరే ఉంటారా? ఎక్కడ నచ్చితే అక్కడ వేసేస్తారండి. అలా కుదరదు, ఉన్న చాయిస్ లోనే. ఇక నేను వేసేది లేదైతే వాళ్ళు వేసిందే correct. ఎవరికి వేస్తారు చెప్పండి. ఈ గెలిచిన వాళ్ళకే వెయ్యాలిగా. కావాలి. అవును, వెయ్యాలి. గెలిచిన గెలిచిన వాళ్ళకి వెయ్యాలి. వెయిట్ ఉందా అసలు? వెయ్యాలి నిజంగా. ఉందా? గెలిచిన వాళ్ళకే వెయ్యాలంటే ఎవరు గెలిచారు ఇందులో? నువ్వేనా? అయిపోయింది. అన్ని నీవే తీసుకో. అవన్నీ నీవే. నేను నాకు మాత్రం వద్దు బావా నాకు నువ్వే కావాలి నాకు ఒరిజినల్ బంగారం కావాలి. నీకు ఇచ్చేసినంటారమ్మా నాకెందుకు? నాకు మా భావిస్తే చాలు అయ్యో. ప్రేమంటే ఇలా ఉండాలి. అవునవును. చూసారా, కాదు. దండల్ని కూడా ఇచ్చిన త్యాగం ఇది. అవును అవును, వేటగాళ్ళు పెట్టాలని ఇలాగే వేటాడతారు. దండలు ఇచ్చారు, దండని మీకు అంటున్నారా? దండ దాకా బాగుంది. బాబా పర్సనాలిటీ ఉందని అనుకోదు నాకు ఒక మనసు ఉంది బానమ్మ తెలుసు, చాలా విశాలమైన మనసుని కూడా తెలుసు నాకు. బావా ఇంతకి నీకు చెప్పిన అర్థం కాలేదా ఇంకా రౌండ్లు చాలా ఉన్నాయి కదా. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. ఇంకా 2 రౌండ్లనా ఓకే ఆడతామా? ఆడతామా మరి? ఎస్. 2 ఆటలు బ్రహ్మాండంగా ఆడాం. 2 రౌండ్లు ముగిసాయి. మరి ఒక స్కోర్ చెక్ చేద్దామా? మన పండు 100 కౌంట్, కానీ మన పూరి 150. ముచ్చటగా 3 రౌండ్లు ఏం జరుగుతుందో చూద్దాం. ముద్దు ముచ్చట్లు ఆడమంటుంటే ఎప్పుడు మొట్టికాయలు గుద్దులాటే ఆడుతున్నారు కదా. అవును. ఎప్పుడు తిట్టడాలు, అసలు ముద్దు లేదో మురిపం లేదు కదా. ఇప్పుడు మీ బావని ముద్దులు కూడా గుద్దుల్లాగే ఉంటాయి. అందుకే
ఇప్పుడు ఇది ఒక బ్యూటిఫుల్ రౌండ్. దీని పేరేంటో తెలుసా? ఇరువురి భామల కౌగిలిలో. ఇరువురు భామల కౌగిలిలో స్వామి. ఊహించుకోండి మిమ్మల్ని ఇరువురి భామల ఇంకా కౌగిలిలో. ఊహించుకోవడానికి అక్కడ శూన్యం. సరే, ఇప్పుడు వీరిద్దరు ఆ. మీ ఇద్దరి ముద్దుల మరదళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారండి. ఆహా. ఎవరికైతే మీరు ఇంప్రెస్ అవుతారో, ఉమ్. ఎవరైతే పర్వాలేదు నేను కాస్త బతకగలను అనుకుంటారో వారికి 100 లవ్ పాయింట్స్ ఇవ్వాలి. ఓహో, అది మీ చేతిలో ఉంటుంది జడ్జిమెంట్. ఓకే. సరేనా? ఉమ్. అయితే సాంగ్ ద్వారా కానీ లేదా థీమ్ ద్వారా కానీ ఇంప్రెస్ చేయొచ్చు మీ స్టైల్లో. మరి ఎవరి సాంగ్ ఎవరి థీమ్? నేను సాంగ్ డాన్స్ అంటే ఇష్టమే. ఓకే, మా బావని సొంతం చేసుకోవాలంటే ఈ పర్సనాలిటీ అబ్బో, ఇక్కడ సాంగ్ ఆ. ఎంత అదృష్టం అండి మీకు. నిజమే. గ్రూప్ డాన్సర్స్ తో పని లేదు. అవునా? గ్రూప్ అంతా ఇక్కడే ఉంది. మొత్తం అదృష్టాల తర్వాత అదృష్టాలు కలిసి వచ్చేస్తున్నాయి, డబల్ టమాటా. అయితే థీమ్ మీరు, ఉమ్. సరేనా? ఉమ్. థీమ్ అనగానే తను సీరియస్ అయిపోయి చూసారా? తనలోని రెండవ కోణాన్ని చూస్తున్నాండి. అది రెడీ? ఒకరి సాంగ్ ఒకరి థీమ్. ముందుగా డాన్స్. రెడీ పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, ఓ, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాయిస్తూ ఉంటావా. సమయం కాదంటావా, సరదా లేదంటావా, సరసం చేదంటావా బావా. చనువే తగదంటావా, మనవే విననంటావా, వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా. డోల్ బాజాల ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. డోల్ బాజాల ఇలా నా వెంట పడతావా, చల్లాకి రోజా ఆగమంటే ఆగనంటావా. కనులుంటే సొగసే కనపడదా, మనసుంటే తగు మార్గం దొరకదా. రాననకా, అనుకుంటే సరిపోదే వనిత, అటుపై ఏ పొరబాటు జరగదా. రమ్మనకా, మనకా, మనకా. పెరిగిన దాహం తరగదే, పెదవులు తాకుందే. తరిమిన తాపం తాళదే, మదనుడి బాణం తగిలిదే. చల్లే పడాయి నా తోలరాయి, తగ్గించబోయి అబ్బాయి. హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే. Break it down. హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి. హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి. నా రాణి వాసపు రాజకుమారా, యవ్వన ఊసుల యువరాజా, నా నాని నారీజన మురారి మోహన వంశీ, నువ్వు ఎవరిని అడిగినా అందరికీ పెను తుఫాను తలొంచి చూసే నిప్పు కణం అతడే అన్నాను. నన్ను ఆట పట్టించిన పోరంబోకులను తుద ముట్టించిన పోలీస్ పోకిరివన్నాను.
నా జీవితంలోకి అతిథిలా వచ్చావు. నన్ను కాపాడే సైనికుడు అయ్యావు. నీ దూకుడు, నీ కలేజా చూశాక నువ్వొక్కడివే నా లైఫ్ బిజినెస్ మ్యాన్ అని ఫిక్స్ అయ్యాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ప్రేమనంతా పంచే ప్రీతి చింతానవుతాను. చిరునవ్వుల సిరులొలికించే సిమ్రాన్ నవ్వుతాను. వినమ్రతతో నమ్రతనవుతాను. నీ జీవితంలో భూమికనవుతాను. తీపి తలుపుల త్రిశలా, హృదయాంగమై ఇలియానాలా, ఇస్క్నిచ్చే అనుష్కలా, కమనీయ కాజల్లా, నీ ధీమంతకు సమంతలా ఒక్కటేమిటి? ఒప్పుకుంటే నువ్వే నా మహేష్ బాబువి, వద్దనుకుంటే నేనే ఓ మానవ బాంబుని. బ్రహ్మాండం బద్దలైపోయింది. ఇప్పటి వరకు ఇరువురి భామల కౌగిల్లో ఎన్నో రౌండ్స్ ఆడాం, కానీ ఇంత అద్భుతంగా మాత్రం నాకు నేనే తెంచొచ్చాను. ఈ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు, కానీ చెప్పాల్సిందని నీకే తెలియట్లేదంటే నాకేం తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటి? మీరు ఇక్కడ రావాల్సిందే. ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మీకు భుజస్కంధాల పైన ఉన్నది. నువ్వు తప్పించుకునేది నా మీద పడేసేవాడిని. అవును ఇప్పుడు నేనేగా తేల్చాల్సింది. బావా, తేల్చడం అంటే నేను మొలగటమే. బావా, తేల్చడం అంటే మిమ్మల్ని తేల్చడమే. తేల్చడమే బావా. ఏయ్, బావా. ఆగు, ఆగు, బావా. ఆగు. బావా, వీళ్ళిద్దరికి మార్కులు ఇవ్వాలా? 100 మార్కులు ఒకరికి ఇవ్వాలి. బావా 100 డాన్స్ మార్కులు. పడిపోయారా? మనసులో నుంచి ఇవ్వు బావా, ఇప్పుడు ఏదంటుంది? మనసులో నుంచి ఇవ్వు బావా. మనసులోంచి ఇవ్వాలా? నీ మనసు ఫుల్ గా ఇచ్చుకో. ఇంక జేబులోంచి ఇవ్వడానికి ఏముందిలే, అంతా అయిపోయింది. ఇవ్వాల్సింది మనసులోంచి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, అక్కడ మార్కులు ఇచ్చారో ఇక్కడ ఉంటది, ఇక్కడ మార్కులు ఇచ్చాడో అక్కడ నుంచి ఉంటది. ఆల్రెడీ అయిపోయింది కాక. బోనస్ బోనస్ బోనస్. డాన్స్ పడిపోయారా? థీమ్ పడిపోయారా? ఏ మరదలంటే కొంచెం ఎక్కువ మక్కువ ఉందో వాళ్ళకి ఇచ్చేది. నేను రప్పాడించేస్తారా? నూటికి నువ్వు ఇది రప్పాడించేది. రప్పాడిస్తున్నాను. సో మీరు సేఫ్ గా ఉండాలంటే ఇక్కడ ఇచ్చుకోవాలి. బాబాయ్, బాను, ప్లీజ్ help me. Please help me. బాను, నేను హెల్ప్ చేయలేను. పట్టేసుకో. మొత్తానికి 100 పాయింట్లు గెలిచారు. కాకపోతే ఇక్కడ ఒకటి గమనించండి, 100 పాయింట్లు ఇస్తూ ఏమన్నారో తెలుసా? ఎవరికి ఇవ్వకపోతే నన్ను నొక్కేస్తారో, పిసికేస్తారో, నలిపేస్తారో వాళ్ళకి ఇస్తే నేను కాస్త సేఫ్ గా ఉంటాను. అమాయకంగా ఉన్న వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే అని పొగడకనే పొగిడారు. సరే, నిజంగా నా అమాయకురాలు అసలు అర్థం కావట్లా. నారది. సరే, ఏదేమైనా స్కోర్ చూద్దాం. 150 + 100 250. అక్కడ 100. చివరి రౌండ్, గెలుపో ఓటమో తేల్చేటువంటి రౌండ్ వచ్చేసింది. ఎవరికి మంట, ఎవరికి పంట. గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట, ఎట్టా చెప్పయ్యా. ఒకరికి మంట, ఒకరికి పంట. అది మధ్యలో నాకు తంట. అది తప్పదు తంట. ఎందుకంటే రిజల్ట్స్ మీ చేతిలోనే ఉన్నాయంట. అంతేనంట. అంతేనంట. ఆ కర్మంట. సో ఒక్కసారి మంత్రం చెప్తామండి. హే కృష్ణ ముకుంద మురారి. దీంట్లో 100 లవ్ పాయింట్స్ ఉన్నాయి. మీ గుండె అప్పుడప్పుడు లబ్డబ్ లబ్డబ్ అంటది కదా. ఆల్రెడీ ఎవరిని చూసి ఎక్కువ కొట్టుకుంటుందో వాళ్ళకి 100 మార్కులు ఇచ్చేయండి. ఆల్రెడీ ఇక్కడ ఒకరికి 100 మార్కులు పంచేశారు. అలాని అలా పంచడం కాదు, ప్రేమతో పంచాలి. ఓకేనా? ఒక్కరికి ఎవరికి మీరు ఈ మాల వేస్తే ఇక వాళ్ళతో మీకు ముడిపడినట్టే శాశ్వతంగా. ఓకే. లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవడం ప్రేమతోట భయంతోట? ఇక అది మీ గుండె డిసైడ్ అవుతుంది. పైకి తేలగా లోపల తెలుసు. కొట్టుకుంటే చాలుగా ప్రాణం ఉన్నట్టే. అంతే అంతే. కొట్టుకోకపోతే కదా ప్రాబ్లం. సరే, ఓకే. ఏదో రకంగా కొట్టుకునేలా చేస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి నేను? దీన్ని మాలాంకృతుల్ని చేయాలి. అయితే నేను మీకు సలహా ఇవ్వనా? ఇద్దరు ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ కదా. ఒక సౌండ్ వేస్తే ఇద్దరు అలా ఇలా ఇలా వస్తారు. సూపర్. ఎవరు ఎదురు కొడితే వాళ్ళకి వేసేద్దాం. ఇది బాగుంది. ఇది బాగుంది కదా. థ్యాంక్స్. ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ అండ్ గండం కూడా తప్పుద్ది. గండం గడిచినట్టే. అంతేనా? మొదలెడదామా? ఓకే. సౌండ్ ప్లీజ్. శ్రీరాముళ్లాంటి గుణవంతుడు, సౌమ్యుడు, ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి, చీర కొంగు లాగేసి, నడుం మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. Vamos, vamos, vamos.
పట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి. ఏం జరిగింది ఇక్కడ? ఇదేమిటి అదేమిటి ఇదేమిటి ట్విస్ట్? ఈ అమ్మాయి ఎవరండి? ట్విస్ట్ కదా. ఈ అమ్మాయి ఎవరు? మీ కూతురా? ఆ? పంపిస్తానని అవును. ముగ్గురిని పంపించాను. ఇంతకీ ఎవరు ఒక్కళ్ళు? ఏంటి గాలేస్తే ఎగిరిపోయేలా ఉంది బొమ్మ? ఏయ్, బొమ్మ కాదు, నా ముద్దు గుమ్మ. ముద్దు గుమ్మ. ఉమ్. ఒక ఇంత పూరి ఉమ్. అంత పండు ఉండగా ఉమ్. కట్టె పుల్లలాంటి ఈ పిల్ల ఎందుకండి మీకు? నాకు కావాల్సింది పూరీలు పండులు కాదు, ఆ. ఇలాంటి పువ్వులు. ఆహా. అర్థమైంది కదా. పువ్వా? ఆ మరి నా లవ్. ఏంటి మాకేం వాసన రావట్లేదు పువ్వు? నీకు అక్కర్లేదు, నాకొస్తే చాలు. వీళ్ళిద్దరు ఒకళ్ళు డబ్బని ఒకళ్ళు నగలని నాకు నా బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కొల్లగొట్టారు. అబ్బో. అందుకే ఆ. నేను బ్యాంకాక్ వెళ్ళి ఈ నమ్రత వచ్చేసా. నమ్రతతో వచ్చేసారా? Yes. సరే అయితే ఓకే బాయ్, సీ యు. ఏంటి బాయ్? ఎలాగో వచ్చారు కాబట్టి ఇంకెందుకు మీ మహిత పెద్ద పడేయలేదు. వీళ్ళిద్దరికి సన్మానం చేసి తగిలేస్తే మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేసేది. ఏంటి సన్మానం? మాకు సన్మానం చేయండి, వాళ్ళని తగిలే. దండలు దండగా. ఇల్లే తిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరక వెయ్యి. ఇల్లే తిను గొల్లె చెయ్యి, ఏ గొల్లైనా నాతో చెయ్యి. లోన బయట ఆటే ఎయ్యి, పందెం కొడితే చెరక వెయ్యి. మొత్తానికి మన మహి నమ్రతతో సెటిల్ అయిపోయాడండి. ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఇంకా లాభం లేదు. అంతేనా? సో మీ ఆశలన్నీ మొగ్గలన్నీ తుంచేసేయండి. పోతే పోనీ పోతే పోయి అదండి. కొన్ని పోతే పోని అనుకుంటేనే మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడు అంతే కదా? పోతుందా ఈ పీడ అనుకుంటా. ఆ మరణ మనసులో ఏముందో అర్థమైపోయింది నాకు. నీకు అప్పుడే చెప్పా. అవును, నెక్స్ట్ టైం ఛాన్స్ బెటర్. మీ ఇద్దరు నాకు గమనించాల్సింది అసలైన ఆయన ఉన్నాడు. ఎవరు? ఒరిజినల్ ఫ్రెండ్స్. నాకు ఇక్కడికి వస్తా, ఆయన అయితే ఇక్కడికి వస్తాడు. అబ్బా సరే, చాలా సెటిల్ అయిపో. ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఇంత బ్యూటిఫుల్ గా మార్చినటువంటి సుదర్శన్ గారికి, ఉదయ్ భానికి, మన జ్యోతికి, మన జ్యోతి జ్యోతికి. గారికి అండ్ మన సుభాషిణి సుభాషిణి గారికి. థ్యాంక్ యూ సో మచ్. And మా Bangkok beauty. మన మోడల్ సౌజన్య. ఇవాళ మా ట్రిప్లెక్స్ ప్రొడక్షన్స్ ఆఫ్ నారి నారి నడుమ మురారి ఎంటైర్ టీమ్ మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేసిందండి. మీరు నవ్వారు, మనస్ఫూర్తిగా మమ్మల్ని హర్షించారని ఆశిస్తూ వచ్చే వారం కలుసుకునేంత వరకు బాయ్ బాయ్. నారీ నారీ నడుమ మురారి